ప్రతి ఒక్కరూ తప్పక సమయపాలన పాటించాలని ఒంటిమిట్ట ఎంఈఓ డి ప్రభాకర్ అన్నారు. బుధవారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్ సమావేశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అపారపై ప్రత్యేక దృష్టి సాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మార్క్స్ నమోదును ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. కానీ ఇక్కడికి రావడం లేట్గా వస్తున్నారు. ఎక్కడ వేస్తే బాగుందండి, రాబోతుంది. ఆ తర్వాత డిసెంబర్ 10 వరకు మీరు ఎవరు సెలవులు పెట్టినా కూడా ఎంఈఓ గారి ముందు పర్మిషన్ తీసుకోండి. మీరు యాప్లో అప్లై చేసి మన ఎంఈఓ గారు ఫోన్ చేయండి. ఎందుకంటే మాకు కమిషన్ గారు చాలా సీరియస్గా చెప్తున్నారు. 10% ఎక్కువ మీరు ఇవ్వకండి సెలవులని. కాబట్టి మనకి తప్పనిసరిగా డిసెంబర్ 30 వరకు సెలవులు మిగిలిపోతున్నాయని సెలవులు యాప్లో పెట్టేసేది మన ఎంఈఓ గారు చెప్తే మేము ఇప్పుడే కూడా చూస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఫస్ట్ మా పర్మిషన్ తీసుకోండి. ఎంఈఓ పర్మిషన్ తీసుకొని తర్వాత సెలవులు పెట్టండి. మనకు ఫండింగ్ ఇష్యూస్ 4 ఉన్నాయి. అపార్ 1, రెండోది జీపీ, మూడోది కేవలం, నాలుగోది ఇవి చాలా మంది అడ్మిట్ చేయాలి. అపార్ అయితే 3,6 ఉన్నాయి నా మొదలాలి. జీపీ అయితే 16 ఇప్పుడు స్టార్టింగ్ చేయలేదు. ఈ ఎగ్జామ్లు అయితే 3 రోజులు పేరుసి పెట్టాలని ప్రమాణం చేయండి. 18వ తారీఖు 100 ఉన్నాయి, 19వ తారీఖు 100 ఉన్నాయి, ఈరోజు 100 ఉన్నాయి. అంటే ఒక్కటి తగ్గింది, నో ఇంప్రూవ్మెంట్. కేవలం ఎగ్జామ్స్ అయితే ఆగస్టులో అయిపోయినాయి, కానీ ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. ఎఫెక్టివ్ అయితే చాలా ఉన్నాయి, 17,000 పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫండింగ్ ఇష్యూస్ మీరు అప్డేట్ చేస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు, మీ వల్ల మేము కూడా సేఫ్ సైడ్ ఉంటాం. ఇలాంటి కమిషన్ మేము సభలో చెప్పుకోవాల్సి వస్తాం.